వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గోపాల్ శర్మ గారు. నమస్తే. సో గోపాల్ శర్మ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వెయ్యరా? పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఒక ఎమ్మెల్యే బీజేపీ నుంచి పార్టీ మారితే అనర్హత వేటు వేయడం అనేది జరిగింది. ఎందుకు తెలంగాణలో సంవత్సరం అవుతున్నా కూడా ఒక్క ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవట్లేదు? అసలు ఉప ఎన్నికలు వస్తాయంటారా? ముందుగా మీకు ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్లీ ఇదేంటంటే, ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్లో అఫీషియల్గా జాయిన్ అయినట్టు ఎక్కడ టీఆర్ఎస్ ప్రూవ్ చేయలేకపోయింది. వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏదో స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది, ఇన్ని రోజుల లోపల మీరు ఈ కేసుని డిస్పోజ్ చేయండి అని. ఆయన ఇవాళ ఏదో డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం 3:30కో ఏదో. ఈ లోపల వాళ్ళ న్యాయవాదులకి అందరికీ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరి మీదనే ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయగలిగారు వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు. మిగతా 7-8 మంది ఎవరైతే ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆయన ప్రకాష్ గౌడ్ కానీ, తర్వాత మిగతా ఎమ్మెల్యేలు, వాళ్ళందరి మీద ఏంటంటే అంత ఫుల్ ప్రూఫ్గా ఎవిడెన్స్ చూపించలేకపోయినారు. ఊరికే ఏదో సీఎం గారి ఇంటికి వెళ్ళారు, కండువాలు మార్చుకున్నారు అని మాత్రమే చెప్పగలిగారు టిఆర్ఎస్ వాళ్ళ అలిగేషన్. ఇప్పుడు కండువాలు మార్చుకుంటే వాళ్ళు అది కాంగ్రెస్ కండువా ఎందుకు అంటారు? జాతీయ కండువా అంటారు. ఇది అట్లాగే ఉంటది కదా. ఇప్పుడు కాంగ్రెస్ కండువా అయినా మామూలుగా బీజేపీ వాళ్ళు ఇంకే పార్టీ వాళ్ళు కూడా వేసుకున్న కండువాలు ఆ జాతీయ జెండా రంగు పోలిన అదే ఉంటది. సో వాళ్ళు దాన్ని బట్టి ప్రూవ్ చేయలేరు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ స్పీకర్ గారికి డిస్క్రిషన్ పవర్ ఉంటుంది. హీ విల్ హ్యావ్ టు బి యాక్ట్ యాజ్ అ జడ్జ్. జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. ఈ ఎన్నిక ఏది ఫిరాయింపుదారుల చట్టం ప్రకారం ఆయన ఒక జడ్జిగా వ్యవహరించాలి. ఒకటి మనం వింటూ ఉంటాం, మీరు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి. ఇప్పుడు మొన్న అన్నాడు కేటీఆర్, మీరు ఆత్మ ప్రబోధానుసారం జడ్జిమెంట్ చెప్పండి. అసలు కేటీఆర్కి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ వాళ్ళకి అడిగే అధికారం ఎక్కడుందండి? కేసీఆరే కదా 39 మందిని పార్టీలు మార్చి వాళ్ళంతా అభివృద్ధి కోసం మా పార్టీలోకి వచ్చారు అని నానా బూతులు తిట్టి అందరినీ ప్రశ్నిస్తే కూడా కేసులు పెట్టిన వ్యక్తి కేసీఆర్. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీ అసలు వాళ్ళకి అర్హతే లేదు స్పీకర్ గారి దగ్గరకు పోయి వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయమని చెప్పి అడగటానికే లేదు వీళ్ళకి. సరే సార్, మీ దాంట్లో ఇక్కడ ఏంటంటే, సరే అప్పటికి మనకి ఫిరాయింపుల చట్టం రానట్టు ఉంది. అంటే కేసీఆర్ 2018-19లో తీసుకున్నారు, తర్వాత 14-15లో తీసుకోవడం అనేది జరిగింది. ఫిరాయింపుల చట్టం అనేది తర్వాత వచ్చింది. లేదు, ఫిరాయింపుల చట్టం ముందు నుంచే ఉంది, 2011-9 నుంచే ఉంది. కానీ అందులో ఏముందంటే 2/3 కనుక మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు అన్నప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, 14లో కాంగ్రెస్ పార్టీని మొత్తంగా కలిపేసుకున్నాడు. కలుపుకొని 2/3 కూడా అసలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో మెర్జ్ అయిందని చెప్పి కదా ఆయన తీసుకుంటే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇక్కడ అట్లా కాదు కదా. వీళ్ళు 5, 10 మంది, 4 తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు కేసీఆర్ చేసిన దుర్మార్గం ఏంటి, మొత్తమే 15 మంది, 23 మంది ఉంటే 18 మందిని తీసుకున్నాడు కదా. అప్పుడు డిస్క్వాలిఫికేషన్ యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లికబుల్ కాదు వాళ్ళకి అప్పుడు అది. సో ఇప్పుడు ఏంటంటే స్పీకర్ గారు నాకు తెలిసి ఈ 5 గురించి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకోబడుతుందో వాళ్ళని పార్టీ మారలేదని నేను భావిస్తున్నా అని తీర్పిచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు ఫుల్ ప్రూఫ్గా వీళ్ళు పార్టీ మారినట్టుగా ఎక్కడ. ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో ఆయన టిఆర్ఎస్ లో గెలిచి ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్కి వచ్చి. అదేవిధంగా కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఎంపీగా పోటీ చేస్తే ఓపెన్ గా ప్రచారం చేశాడు. సో అవి మనకు వీడియో రికార్డింగ్ ఉంది. సో ఐటీ యాక్ట్ ప్రకారము, ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము వీడియో ఎవిడెన్స్ పెడితే కూడా దాన్ని కన్సిడర్ చేయాలా అని ఐటీ యాక్ట్ చెప్తుంది. వాళ్ళు వీడియో ఎవిడెన్సెస్ పెట్టారు ఎవరు, టిఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో మటుకు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అనే వేటు పడుతుంది. ఈ మిగతా 7-8 మంది 5-6 ఇవాళ ఏదైతే స్పీకర్ గారు వాళ్ళు
ఆయన నిర్ణయం ఇవ్వబోతున్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. ఉప ఎన్నికలు రావు, ఏమి రావు. కొన్ని ఈ 2 చోట్లను ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు. డెఫినెట్ గా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే చేయాలా, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రూఫ్స్ పెట్టారు కాబట్టి డిస్క్వాలిఫై చేయాలా. సో మీరు గతంలో అన్నారు సార్, స్పీకర్ అన్నట్టయినా నానుస్తూ చివరి వరకు వస్తారు, అప్పటికి మనకి 5 సంవత్సరాలు అయిపోతే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని చివరి వీడియోలో చెప్పిన మాట. Right. సో ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, దీన్ని కూడా నాంచి ఇంకో 4-5 సంవత్సరాలు పెడతారా, లేకపోతే త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ఉంది కాబట్టి వారాల్లో మీరు నిర్ణయం తీసుకోండి అని ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఇవాళ తీసేసుకుంటాడు. ఓకే, ఖచ్చితంగా అటో ఇటో చెప్పాలా, అయితే డిస్క్వాలిఫై అన్న చేయాలా. లేదు వీళ్ళు అసలు ప్రూవ్ చేయలేకపోయినారు టీఆర్ఎస్ వాళ్ళు, నేను నమ్ముతున్నాను వాళ్ళు పార్టీ మారలేదు అని అనైనా తీర్పు రావచ్చు. ఎదర్ వే ఇట్ షుడ్ కమ్ అవుట్. ఈ 2 చోట్ల మాత్రం, ఈ 2 చోట్ల మటుకు తీర్పు ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పే తీర్పు వస్తే వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోతారు కదా. ఓకే, మళ్ళీ వాళ్ళు వెళ్ళే ఛాయిస్. స్పీకర్ గారి తీర్పు మీద ఆయన నిర్ణయం సరైంది కాదు అని వాళ్ళు కోర్టుకు పోయి స్టే కోసం పోతారు. ఓకే, అది 5-6 నెలలు 6 నెలలు సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికే అయిపోయింది. తర్వాత హైకోర్టులో, సపోజింగ్ హైకోర్టులో దానం నాగేందర్కి, కడియం శ్రీ గారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనుకో, మళ్ళా ఇంకో అప్పీలేట్ అథారిటీ సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు పోతారు. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, 3 ఏళ్ళు అయిపోతుంది. ఎక్కడ ఉప ఎన్నిక వాళ్ళు చేసినప్పుడు నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష కదా, వాళ్లే కదా చేసింది. అసలు ఈ తెలంగాణని మొత్తం భ్రష్టు పట్టించి రాజకీయ వ్యవస్థని విధ్వంసం చేసిందే ఆ కుటుంబం. వాళ్ళకి ఏం హక్కు ఉందండి వచ్చి ఇవన్నీ డిస్క్వాలిఫై చేయమని అడగటానికి? సో అయితే అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 5 నెలల్లో పశ్చిమ బెంగాల్తో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయి అండ్ దానం నాగేందర్ గారు రాజీనామా చేసేసారు. ఇవన్నీ ప్రస్తుతానికి ఫేక్ వార్తలే అనుకోవచ్చు. ఫేక్ వార్తలు అంటే ఎవరి ఊహాగానాలకి ఎవరికి తోచింది వాళ్ళు ఊహించుకొని చెప్తా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళకు కూడా డిఫెన్స్ అనేది ఉంటది కదా. దానం నాగేందర్కి, కడియం శ్రీ గారికి డిఫెన్స్ మెకానిజం ఉంటది. వాళ్ళకి లాయర్స్ ఉంటారు, ఎమినెంట్ లాయర్స్ పెట్టుకోగలిగే శక్తి ఉంది. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అయిన అభిషేక్ మను సింగ్ కాంగ్రెస్ పార్టీలో టాప్ నాచ్ అడ్వకేట్స్ లో ఒకడు, సుప్రీంకోర్టులో ఇండియాలోనే టాప్ 5 లో ఉంటాడు. అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటారు వీళ్ళు, పెట్టుకొని కోర్టులో వాదిస్తారు వాళ్ళు. ఓకే సార్. కాబట్టి సో దేర్ ఫోర్ వాళ్ళ అంత ఈజీగా రేపే ఇప్పుడు ఆయన ఏదో తీర్పు చెప్పగానే ఉప ఎన్నికలు వస్తాయి అనేది లేదు. రావు. సో ఇంకా టైం పడుతుంది ఖచ్చితంగా, ఇప్పట్లో అయితే ఉండవు. అదొక క్లారిటీ అయితే ఇచ్చేసి, అంటే ఆయన తీర్పు మటుకు వాళ్ళు చెప్పాల్సిందే. ఈరోజు పక్క ఈ 2 ఇటో చెప్పాలి.